ఇవాళ సుమారు 30 సంవత్సరాలు సినిమాల్లో 200 సినిమాల్లో నటించినప్పటికీ కార్మికులకు నాకు ఒక పెద్ద అవినాభావ సంబంధం ఎందుకు ఉన్నది. ఇవాళ ఈ ఎంప్లాయ్మెంట్ ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి జమున రావలసిన అగత్యం ఏమిటి అన్నది ఆలోచించినప్పుడు కార్మికుల కష్ట సుఖాలు ఏమిటి అనేది ఒక ప్రజానాట్య మండలి కళాకారిణిగా ఆ కమ్యూనిస్ట్ భావాలు నాలో ఉన్నాయి. అటువంటి సంబంధం ఉండబట్టే డాక్టర్ రాజారావు గారి ఆశీస్సులతో పుట్టిల్లు ద్వారా వచ్చిన నాకు కార్మికులు అంటే ఒక సినిమా అనే కాదు, ప్రతి కష్టజీవి ఒక కార్మికుడు. ఒక విధంగా చూస్తే మేము కూడా కార్మికులమే, డబ్బులు ఎక్కువ తీసుకునే కార్మికులం, రంగులు పూసుకొని డబ్బులు ఎక్కువ తీసుకుంటాం, మేము కార్మికులమే. కానీ ఇవాళ ఐకమత్యంతో ఏదైనా సాధించవచ్చు అన్నదానికి నిదర్శనం ఇవాళ ఈ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఒక్కటే నిదర్శనం, ఇది ఎవరైనా పెట్టుకున్నారా? ఇది ఆల్ ఇండియా ఫెడరేషన్ది. తెలంగాణ రోజుల్లో సినిమా వాళ్ళందరూ ఒక్కటే మనం అందరం అని చెప్పి ఆ రోజున ఆయన ఇది పంపించారు. మీ పట్ల ఉన్న గౌరవం కొద్దీ దీన్ని పెట్టుకున్నాను. అలాగే ఈ రోజున ఇంత గొప్ప ఫెడరేషన్లో ఈ మాత్రం సొంత భవనాన్ని నిర్మించుకోవడానికి కారకులు మన నారాయణరావు గారు, బాలకృష్ణ గారు, రామానాయుడు గారు, ఇక్కడ కృషి చేసినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాన్ని చెప్తూ ఈ రోజున దాదాపు 24 అసోసియేషన్స్ ఇందులో కలిసి ఉన్నాయి. కాబట్టి అందువల్లే కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మహాబలం. ఐకమత్యంతో మీరు ఉండబట్టి ఈ రోజున ఇంత గొప్ప బిల్డింగ్ కట్టుకున్నారు. ఫెడరేషన్కి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి ఎప్పుడు కూడా వెరీ వెరీ కార్డియల్ రిలేషన్స్ నడిచి సమస్య ఎప్పుడు వచ్చినా సమస్యకి పరిష్కారం చూసాం తప్ప ఏ వర్గానికి మంచి చేయాలి, ఎవరు నెగ్గాలన్న సమస్య లేకుండా చేసినందుకు ఇన్నాళ్ళు అంత కార్డియల్ రిలేషన్ నడిచినాయి. సో వీఆర్ ఆల్వేస్ విత్ యూ. అలాగే మీరు మాతో పాటు ఎప్పుడు అలా ఉంటూ ఇంకా మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ 2 సంతోషాలు మీతో పంచుకుంటాను. ఒకటేమో ఈ చలనచిత్ర పరిశ్రమకి ఒక పునాది, అలాగే ఈ యొక్క చలనచిత్ర రంగం 4 చక్రాల మీద ముందుకు నడవడానికి కారకులైన వివిధ శాఖల కార్మికుల కులం అంతా కలిసి ఒక్క తాటిపై ఒక ఆర్థికంగా నైతికంగా బలంగా ఉండడానికి ఈరోజు నిదర్శనమే ఈ యొక్క ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ భవన యొక్క ప్రారంభోత్సవం. అలాగే మా క్యాన్సర్ హాస్పిటల్, ఆ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో అదే బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా బెస్ట్ హాస్పిటల్, ఒకే ఒక హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయింది. అది మన హాస్పిటల్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్. ఈ 2 కలిసి ఈరోజు పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఏ రంగానికైనా కార్మికులే ఆయువు పట్టు, వాళ్ళే రంగానికి పునాది బలం అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈనాడు చలనచిత్ర పరిశ్రమ కూడా ఈరోజు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ కార్మిక కులం సోదరులందరం కూడా ఇలా కలిసికట్టుగా ఉంటూ మిగతా అన్ని భాషల ఒక వాళ్ళ ఫెడరేషన్స్ కానివ్వండి అందరూ కూడా ఒక ఆదర్శంగా ఉంటున్నందుకు మీ అందరికీ ఇలాగే ఆ భగవంతుడు ఇంకా బలాన్ని ఇవ్వాలని, చేకూర్చాలని, ఇలాగే అందరూ కలిసికట్టుగా ఇంకా ముందు ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించుకోవాలని మీలో మీరు మేము ఉన్నాం, మీ వెనక మీ ముందు ఎటువంటి అవసరం ఉన్నా నైతిక బలం కానివ్వండి, ఆర్థిక బలంగా కానివ్వండి మేమంతా ఉన్నాం మీకు అని ఈరోజు ఈ సభాముఖంగా మీ అందరికీ నా తరఫున నేను మీకు మనవి చేసుకుంటున్నాను. భవనానికి నాన్నగారి పేరు అంటే ఎన్టీఆర్ కార్మిక సంఘం భవనం అని సినీ కార్మిక భవనం అని పెట్టినందుకు
ముఖ్యంగా ఆయన పట్ల మీరు చూపించిన అభిమానానికి నేను ఆయన కొడుకుగా, ఈ కళామ తల్లి బిడ్డగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాన్నగారు ఆయన మొదటి నుంచి కూడా ఒక ఎటువంటి అది శాఖ అయినా కానివ్వండి, అంటే ఒక కార్ డ్రైవర్ నుంచి కానివ్వండి, వాళ్ళకి తగిన మర్యాద ఇస్తూ ఒక చలనచిత్ర పరిశ్రమలో నటుడికే కాదు, ఒక సాంకేతిక నిపుణుడికి ఎవడైనా కావచ్చు, ఒక గుర్తింపుని, ఒక మర్యాదను తీసుకొచ్చిన మొదలుపెట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు. అటువంటి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళ పెద్దలందరూ కూడా చలనచిత్రం ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాగే మీరందరూ కలిసికట్టుగా ఉండి ఇంకా చలనచిత్ర రంగం బలంగా ఉండడానికి ఇంకా మీరు ఎంతో కృషి చేయాలని మీ అందరికీ మా సహాయ సహకారాలు ఎల్లప్పటికీ మీలో ఒక్కడిగా నేను మీకు నా హామీ ఇస్తున్నాను. మరొకసారి నాన్నగారు పేరు పెట్టినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున అంటే 4 ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయినాయి, అన్నారు. ఇందులో అదేదో ఫ్లోర్ ఏదో సెకండ్ హాలా ఉందన్నారు. సరే, ఏదేమైనా వారు ఇంకా బాగా ఉండాలని, ఆ హాలు కూడా ఇంకేదైనా డెకరేషన్లు వాటి ఇటు కావాలంటే నా తరఫున 1 లక్ష రూపాయలు మీకు జవాబుపూర్వకంగా ఇస్తున్నా. సో మీరు అది బాగా డెకరేట్ చేసుకొని బాగుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటాను. చాలా ఆనందంగా ఉందండి ఇవాళ. ఎందుకంటే నా దృష్టిలో ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇట్స్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి లాంటిది. దానికి ఆ మనిషికి కావాల్సిన బ్రెయిన్స్ ఈజ్ ద డైరెక్షన్, ఈజ్ ద డైరెక్టర్, అలానే గుడ్డికాయ ప్రొడ్యూసర్. కానీ ఈ రెండు ఏమీ చేయలేవు వితౌట్ ద ఆర్గన్స్. అవయవాలు ఉంటే కానీ ఏమీ చేయలేవు. అలా మీరందరూ కార్మికులందరూ, ఆల్ ద 24 క్రాఫ్ట్స్ ఈజ్ ద ఆర్గన్స్. సో కాళ్ళైనా, చేతులైనా, కళ్ళైనా, ముక్కైనా, నోరైనా మీరందరూ అది. సో మీరందరూ అనుకుంటేనే ఒక మనిషిగా ఉండగలడు, ఈ ఇండస్ట్రీ హ్యాపీగా ఉండగలదు. మీరందరూ ఇవాళ మీకోసం కట్టుకున్న ఈ ఇనాగ్రేషన్కి ఐఎమ్ రియలీ వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. ఆన్ దిస్ డే ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ ఫ్రమ్ మై సైడ్, అంటే మా నాన్నగారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నాను. సో మా వంతు 1 లక్ష రూపాయలు ఐ వుడ్ లైక్ టు కాంట్రిబ్యూట్. థ్యాంక్ యూ. కొనటానికి 5 సంవత్సరాల ముందు 2 పిల్లర్స్ ఉన్నారు. ఆ పిల్లర్స్ గురువుగారి ఆశీర్వాదంతో ఈరోజు మేము ఈ బిల్డింగ్ కనగలిగాం. మా హీరోలు, మా ప్రొడ్యూసర్స్ అందరూ చాలా సహాయం చేశారు. ఆ 2 పిల్లర్స్, ఒకటి కోటగిరి వెంకటేశ్వర గారు, 2 తమ్మారెడ్డి భరద్వాజ గారు. వారికి మా ఫెడరేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. ఫెడరేషన్కి అనుబంధ సంస్థ ఏంటంటే 24 యూనియన్లు, ఒక గుండికాయ లాంటివి ఫెడరేషన్కి ఎప్పుడు కూడా. అలాంటి గుండికాయని అమర్చుకోవడానికి దాసనారాయణరావు గారు ముందు నడిచినందుకు గాను ఆయనకు ముందు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. 24 యూనియన్లు కార్మికులందరూ కష్టపడి నిర్మించుకున్న భవనానికి ఆర్టిస్టులు కానీ, నిర్మాతలు కానీ సాయం చేయడం అనేది ఎంతో గొప్పతనం. సామాన్యంగా ఎప్పుడైనా కానీ వర్కర్స్ అంటే రాజనారాయణరావు గారికి కానీ, రామారావు గారికి కానీ అంత ఇష్టమైన వర్కర్స్ ఎప్పుడు కార్లు కానీ, డ్రైవర్లు కానీ, ప్రొడక్షన్ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ అంత బాగా చూసుకునే వాళ్ళు కానీ రాజనారాయణరావు గారు, మా గురువు గారు దీనికి చొరవ చూపి ఇప్పుడు 95లో ఫస్ట్ బిల్డింగు కట్టింది నేనే. మా ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ ఆఫీస్ తరఫున నాయుడు గారే ఓపెనింగ్ చేశారు. దానికి ఆయనకు బాగా గుర్తు. అట్లాగే ఇప్పుడు ఫెడరేషన్ బిల్డింగు 24 శాఖలతో కూడిన బిల్డింగ్ని అమర్చుకోవడానికి మా గురువు గారు చూపిన చొరవ ఎంతో గొప్పదని చెప్పి కార్మికులందరూ కూడా గర్వించదగ్గింది.